తిరుపతి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తిరుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేపీ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ నాయకులు భూముల కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ రెడ్డి చేసిన భూ కబ్జాల గురించి, తిరుపతిలో వారు చేసిన దౌర్జన్యాల గురించి, విద్యార్థులను మత్తులో ముంచి వారి భవిష్యత్తును నాశనం చేసిన విధానాల గురించి ఇప్పటికే అనేకసార్లు మేము వివరించాం. అందులో భాగంగానే వారు కబ్జా చేసిన భూమిని కొంత భాగం నేడు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకుంటే వారిపై ఇష్టారీతన మాట్లాడుతూ బెదిరించే స్థాయిలో మాట్లాడుతున్నారు. మీ దౌర్జన్యాలకు ప్రజలు మీకు బుద్ధి చెప్పినప్పటికీ మీలో మార్పు రావటం లేదు. ఇకనైనా మీలో మార్పు రాకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నమో వెంకటేశాయ. ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. అయ్యా కరుణాకర్ రెడ్డి, నీ బ్రతుకు స్టార్ట్ అయిందే కబ్జాతో, నీ ఇంటితో. గతంలో నేను చెప్పాను, కబ్జా చేసి ఇల్లు కట్టుకొని పేదవాళ్ళ దగ్గర లాక్కున్నాడని ఆ భూమిని. ఇప్పుడు గతంలో ప్రెస్ మీట్లో చెప్పిన విధంగానే 9 ఎకరాలు స్వర్ణముఖి నది ఒడ్డున కబ్జా అయిందని చెప్పాం. అది నిన్న విజిలెన్స్ ఎంక్వైరీలో బట్టబయలయ్యి రెవెన్యూ అధికారులు వచ్చి ఈరోజు స్వాధీనం చేసుకుంటున్నారు. దానికి ఏం సమాధానం చెప్తావు నువ్వు? కోట గోడలు లాంటి గోడలు కట్టేసి స్వర్ణముఖి నదిని సైతం పూర్తి చేసి మొత్తం 9 ఎకరాలు ఆక్రమించుకుంటావా? మళ్ళీ అది మాదే అని ఈరోజు ఇంకో మీడియాతో చెప్తున్నావా? అది నీదే అయితే ఈరోజు అతను ఒక మీడియా ఛానల్తో మాట్లాడుతూ 24 ఎకరాలు మాది అంట అన్నాడు. ఓకే, 24 ఎకరాలు మీదే. ఎన్నికల అఫిడవిట్ 2024ది మొన్న నిలబడ్డాడు. ఇద్దరు, ఒకతను డమ్మీ వేశాడు, ఒకతను కంటెస్ట్ చేశాడు, అతను విత్డ్రా చేసుకున్నాడు. 2 అఫిడవిట్లు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో మొత్తం 15 ఎకరాల చిల్లర మాత్రమే అఫిడవిట్లో ఉంది. అతను చెప్పేదేమో తనపల్లిలో తిరుచాను లెక్క దాఖలాలో నాకు 24 ఎకరాలు ఉందంట అన్నాడు. మీకు ఇస్తా, ఇది చూడండి ఎట్లా వచ్చింది 24 ఎకరాలు అంటే 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? మీరే ఒప్పుకుంటున్నారు 9 ఎకరాలు అది కబ్జాకు గురైన భూమి. 9 ఎకరాలు నువ్వు పక్కాగా కబ్జా చేసిందే. రివర్ బెడ్ అంటే అన్నావు, కానే కదా, అది రివర్ బెడ్డే, ప్రభుత్వ భూమే. దాని సాక్ష్యం ఇదే. దీంట్లో 15 ఎకరాలే ఉంది, మిగతా 9 ఎకరాలు ఎక్కడా ఉంటే డాక్యుమెంట్స్ ఎక్కడా? రెవెన్యూకి ఇచ్చాను, కోర్టుకి వేసాను, వాళ్ళు ఏం సమాధానం చెప్పడం లేదు. ఉంటే అప్పుడు ఇట్లా చూపించుంటావు కదా. 20 సంవత్సరాల ముందు 22 సంవత్సరాల ముందు కొన్నానంటున్నావు కదా. దాని సమాధానం చెప్పకుండా మందబయలు భూమి గడ్డి పేదలకి గడ్డి పెంచుకోవడానికి, దాంట్లో ఎనువులు మేపుకోవడానికి ఇస్తారు, దాని ప్రభుత్వ భూమి. దాన్ని ఆక్రమించుకున్నావు. అది నాది కాదంట అన్నాడు ఈరోజు. తీరా వచ్చేసరికి నాది కాదు, ఎవరో ఎస్సీ మీద ఉంది అని. ఆ ఎస్సీ ఎవరు? ఆ పక్కనే మాది ఉంది 1.5 ఎకరా అంట. ఆ ఎస్సీ ఎవరు? నీ బినామీ. నీ బినామీని పెట్టి ఆక్రమించుకొని మళ్ళీ దాని పక్కన అంతా ఆక్రమించుకొని దానికి రోడ్లు ఎందుకు వేసావు? 3 పక్కల రోడ్లు ఆ భూమికి అవసరం ఉన్నా లేదా? అక్కడ అవసరమే లేదే, ఏమీ లేదే, పొలాలు. దానికి 3 రోడ్లు వేసావు. ఈరోజు వెళ్ళి 100 మందిని తీసుకొని పోయి అధికారుల మీద దౌర్జన్యం, నీ ఎంత చూస్తానో, నీకు అది చూస్తానో, పోలీసు వాళ్ళ మీద విపరీతంగా దౌర్జన్యం. ఏం చూస్తావు దౌర్జన్యం అంటే? నీ గోడ కొడతా అంటే మాత్రం అంత బాధగా ఉంది నీకు. నీ 5 ఏళ్లలో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడండి నీ ధనదాహానికి? టీడీఆర్ బాండ్లో ధనదాహంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేస్తారు రోడ్లు వెడల్పు చేయాలని చెప్పి డబ్బు సంపాదన ధ్యేయంతో ఎన్ని బిల్డింగ్లు కొట్టేశాడు.
ఎంతమంది కడుపు మంట. ఈరోజు నీ గోడ కొడితేనే నువ్వు అల్లాడిపోతున్నావే. నీ ఎంత చూస్తాను, మీ ఖర్చు చూస్తాను, వచ్చేది మేమే. ఎక్కడికి వచ్చేది నువ్వు? ఎక్కడికి రాలేవు, ఏం చేయలేవు. 62,000తో నువ్వు ఇంట్లో కూర్చోబెట్టిన దేనికి? సిగ్గుండేవాడు ఎవడన్నా అయితే ఖచ్చితంగా బయటకు వచ్చి అయితే మాట్లాడరు. 62,000తో మా ఓటర్లు అయితే 62,000తో ఓడిపోతే మళ్ళీ అటు పక్క కూడా ముఖం కూడా చూపించాం తిరుపతి జనాలకి. సిగ్గు లేకుండా నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ప్రజా పోరాటాలని చెప్పి అన్ని డ్రామాలు వేసినా, నీ డ్రామాలు ఎన్ని వేసినా, నువ్వు మీ నాయన ఎన్ని డ్రామాలు వేసినా నమ్మరు. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో మొత్తం భూ ఆక్రమణలు. 150 కోట్లకు పైగా భూ ఆక్రమణ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ అని చెప్పి అదరా బదరా ఇప్పుడు ఏదో ఒక ఛానల్, 2 ఛానల్ పిలుచుకొని గబా గబా మాది కాదు, నేను అట్లా కాదు, నేను రౌడీజం చేయలేదు. మీరందరూ చూశారు పోయిన 5 సంవత్సరాల్లో ఎంత రౌడీజం చేశారు. గంజాయి బ్యాచ్లను పెట్టి ఎంతమందిని కొట్టారు. ఎలక్షన్స్లో నామినేషన్లు వేయకుండా ఎంతమందిని నాశనం చేశారు. మళ్ళీ సిగ్గు లేకుండా నేను శుద్ధపూసని, నేను చాలా మంచివాడిని అని చెప్పుకుంటా. మాట్లాడితే కొండ మీదకి వెళ్ళి రాజకీయం చేస్తానంటావు. దేవుని తీసుకొని వచ్చి రాజకీయాల్లో వాడుకుంటావు. ఏమన్నా సిగ్గుందా నీకు కొంచెమన్నా? ఆయన జోలికి పోవద్దని పదే పదే నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు అదే స్క్రిప్ట్ నువ్వు అనుభవిస్తున్నావు. ఆయన స్క్రిప్టే, దేవుడి స్క్రిప్టే. ఇంకా ఇక్కడ తాగిపోలా. ఇది స్టార్ట్ అయ్యింది, అంతం కాదు, ఆరంభమే. ఇంకా నీ మీద చాలా ఉన్నాయి. నీ టీడీఆర్లో కుంభకోణం కానీ, నువ్వు రోడ్ల పక్కన ఆక్రమించుకున్న భూములు కానీ, పేదల దగ్గర లాక్కున్న భూములు కానీ, ప్రతి ఒక్కటి నీ చేత కక్కిస్తాం మేము. ప్రతి ఒక్కటి కక్కిస్తాం. దేవుడు లాంటి బిఆర్ నాయుడు గారిని పాపం అవమానించాలని ఎంతమందిని పంపించారు? దేవుడు లాంటి బిఆర్ నాయుడిని అవమానించాలని ఎంతమందిని, ఆడవాళ్ళని, నీ కుక్కల్ని, వైసీపీ ఆ పేటీఎం కుక్కల్ని, గంజాయి బ్యాచ్లను అంతా పంపిస్తే ఆ రోజు దేవుడే మమ్మల్ని అక్కడికి పంపించాడు, అడ్డుకున్నాడు. ఆయన పెట్టిన బాధే నీకు ఈరోజు. నిన్నటి రోజున అదేదో విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరో చోరీ చేస్తే దాన్ని కూడా రాజకీయానికి వాడుకుంటాడు. మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని వాడుకుంటాడు. ఇక్కడి నుంచి అదే వెంకటేశ్వర స్వామి నీకు చూపిస్తాడు, ఖచ్చితంగా నీకు సినిమా చూపిస్తాడు. రాబోయే రోజుల్లో ఇది ఆరంభమే. టీడీఆర్ బాండ్ల కుంభకోణం కానీ, నెక్స్ట్ నువ్వు పేదల దగ్గర లాక్కున్న భూములు కానీ, నువ్వు ఎక్కడెక్కడ ఏమేం చేసావో, ఏ కుంభకోణాలు, ప్రతి ఒక్కటి, ప్రతి రూపాయి నీ చేత కక్కించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఇప్పటికైనా సిగ్గు శర ఉంటే అబ్బా కొడుకులు ఇద్దరు వచ్చి బయటకు వచ్చి తిరుపతి ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పండి. చెబితే ఏదన్నా కొంచెమన్నా చేరదీస్తారు, ఆదరిస్తారేమో. లేదంటే మాత్రం మిమ్మల్ని తిరుపతి ప్రజలు ఏ ఎక్కువసారా క్షమించరు. పోయినసారి 62,000తో ఓడిపోయారు, ఈసారి 1,00,000 ఓట్లతో ఓడిపోతారు మీరు. కాబట్టి దయ ఉంచి చెప్తాన్నా, ఈ డ్రామాలు మానుకొని ఉన్నదేదన్నా ఉంటే తీసుకొచ్చి బయటికి పెట్టేసి ప్రభుత్వానికి అప్పగిచ్చేయండి భూములు. ఎవరి దగ్గరన్నా తీసుకున్న ఏదన్నా ఉంటే కూడా తిరిగి ఇచ్చేసేయండి. ఏదైనా పుణ్యమన్నా, కొంచెమన్నా చేసిన పాపంలో కొంచెమన్నా పుణ్యం వస్తుంది. లేకపోతే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టదు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టరు. తప్పు చేస్తే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి శిక్ష ఖచ్చితంగా వేస్తారు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై హింద్. నిరూపించండి. మరి 19 నుంచి 24 దాకా ఉన్నారు, మీరే ఉన్నారు కదా, నిరూపించండి. నిరూపించరండి. పదండి, ఇడుపులపాయకి పోదాం. అసెంబ్లీలో తీర్మానం చేస్తారు కదా అప్పగించమని చెప్పి, ఇడుపులపాయది. దానికి సమాధానం చెప్పండి. వాళ్ళు భ్రమలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద వీళ్ళని పట్టించుకునే స్థాయిలో ఎవరు లేరు. తిరుపతిలో ఏ మూల, ఏ చిన్న కుక్క పిల్ల కూడా వాళ్ళని పట్టించుకోవడంలా, కూటమి ప్రభుత్వం పట్టించుకుంటుంది. గుడ్ జోక్ అండి. థ్యాంక్ యూ.